నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నామమాత్రమే నిరాశతో ఓటు వేయకుండా ఇంటి ముఖం పట్టిన పలువురు ఓటర్లు అన్నదేవరపేట గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పి ప్రశాంతి పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలని ఆదేశం వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలను తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. గోదావరి నదిపైకి నుంచి వస్తున్న వర్షపు నీరు వలన కొవ్వాడ కాలువ ద్వారా తాళ్లపూడి మండలంలో ముంపు గురయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జాన్పేటలోని ముంపు గురి అయ్యే ప్రాంతాలు సందర్శించిన కలెక్టర్ కు అక్కడ 50 కుటుంబాలు ఉన్నట్లు స్థానికులు వివరించారు. వరద ముంపు వలన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ముందస్తుగా వృద్ధులను చిన్నారులను గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గోదావరి నదీ ప్రవాహ తీవ్రతకు అనుగుణంగా మండల స్థాయి అధికారులు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా ఎంపీపీ హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి బండ పరివాహక ప్రాంతాలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించి రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలని అవసరమైన మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులతో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడి ప్రతిసారి గోదావరి వరదలు వచ్చే సందర్భంలో ప్రజలు తీసుకునే పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. గోదావరి ఉధృతిని అనుసరించి అధికారులు సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ టీవీవి రమణ, స్థానిక నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఇరిగేషన్ అధికారులు, సచివాలయ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నిక నిర్వహణలో అధికారుల వైఫల్యం అడుగడుగునా కనిపించిందని పలువురు ప్రజానాయకులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష అభ్యర్థులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పోలింగుపై ఓటరు ఆసక్తి చూపించిన అధికార యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయడంలో ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోయింది. వాతావరణ ప్రభావం, మరోవైపున పోలింగ్ కేంద్రంలో బురద, ఓటరుకు అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోవడం, హెల్ప్ డెస్కులు నామమాత్రంగా పనిచేయడం తదితర ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఆర్యాపురం కోఆపరేటివ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కేవలం 25.31% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 16 బ్రాంచీల పరిధిలో 74,585 ఓటర్లు ఉండగా కేవలం 18,876 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కేవలం 18,933 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఉదయం 9 గంటలకు కేవలం 725 మంది ఓటు
ఓటు హక్కు వినియోగించుకోగా 10 గంటలకు 2354 మంది, 12 గంటలకు 7537 మంది, 2 గంటలకు 12701 మంది, 4 గంటలకు 18876 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 గంటల నుంచే పుంజుకుంది. చివరి 2 గంటల్లో 6000 మందికి పైగా ఓటు వేశారు. ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలకు గ్రామీణ ప్రాంతమైన జేగురుపాడు గ్రామం పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా ఓటర్లు తరలివచ్చారు. జేగురుపాడు నుంచి 2 బస్సులలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు నాగిరెడ్డి రామకృష్ణ, కర్రీ చిన్నబాబు, సత్యనారాయణ తదితర ప్రముఖ నాయకులు ఎస్కేవిటి కాలేజ్ ఆవరణకు వచ్చారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, గెడ్డం శివ ఆధ్వర్యంలో పలువురు కూటమి నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. బ్యాంకు యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఘోరంగా విఫలమైంది. పలువురు ఓటర్లు ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓట్లు వేయకుండా వెనుదిరిగిపోయారని అధికార పార్టీ సభ్యులే కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, పోటీలో ఉన్న ఇరు పార్టీల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. వర్షాకాలం ముందు 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, పోలింగ్కి వేలాది మంది వస్తారని తెలిపినప్పటికీ కనీసం మౌలిక వసతులైన మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఓటింగ్కు వచ్చే వాళ్ళకి ఏ బూతులో ఎక్కడ ఓటింగ్ ఉంది, ఓటర్లు ఏ బూత్లోకి ఓటు వేయాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని అందించడంలో గానీ, మార్గాలను చూపించడంలో గానీ ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. ఫలానా నెంబర్ నుంచి ఫలానా నెంబర్ వరకు సదరు బూతులు ఓట్లు వేయాలని బోర్డులు కూడా ప్రదర్శించలేదు. ఓటర్లకి ఓట్లు రాసిచ్చే సిబ్బందిని అందుబాటులో ఉంచడంలో కూడా అధికారులు అంతగా శ్రద్ధ తీసుకోలేదు. అడుగడుగునా సిబ్బంది కొరత స్పష్టంగా కనిపించింది. ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ ఓటు వేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అధికార యంత్రాంగం వద్ద అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ సక్రమంగా వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించారని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. కనీసం ఆవరణలో బురద లేకుండా ముందు రోజు నుంచి ఇసుక లేదా నీరు నిలవకుండా పరిశుభ్రంగా ఉంచడంపై ఎలాంటి శ్రద్ధ తీసుకోలేకపోవడం నిజంగా ఆక్షేపణీయమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తును ఎస్పీ డి నరసింహకిషోర్ పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు విజయపాల్, ఎం అంబికా ప్రసాద్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉంటుందని ఎన్నికల అధికారి వి కృష్ణకాంత్ తెలిపారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో చేపట్టినట్టు తెలిపారు. 2 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 13 టేబుళ్లు ఉంటాయని తెలిపారు. పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఎస్కేవిటి డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. శ్రీదేవి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో శ్రీ కుసుమరాగన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక దేవి చౌక్ సెంటర్ వద్ద శ్రీదేవి కళ్యాణ మండపంలో శ్రీ కుసుమనాగన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు శ్రీదేవి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివే 63 మంది బాలబాలికలకు నోట్ పుస్తకాలు, డ్రాయింగ్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పడాల కోటేశ్వరరావు, బత్తుల రాజరాజేశ్వరరావు, గంధం భైరవస్వామి, విలాస్, రాచకొండ కాశీ విశ్వేశ్వరరావు, గంధం రామకృష్ణ, ముత్యాల రాజబాబు, పులి రాంబాబు, చాపల మురళీకృష్ణ, ఆసపు మల్లిబాబు, అల్లాడ శ్రీను, ఉపాధ్యాయులు రాజలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. మేడం గారిని కన్సల్ట్ చేసి ఈరోజు ఉదయం మేము వస్తామని చెప్పినందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవచ్చు. విలీన ముంపు మండలాల్లో కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భాస్కర్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో విలీన ముంపు మండలాల్లో కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి
తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ పర్యటిస్తూ అక్కడ ఉన్న ప్రజలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వానలతో గత 5 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న వేళ్లను మండల ప్రజలతో వారి వద్దకు వెళ్లి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశించి బరకాలను అందజేయాలని సూచించారు. మరోవైపు వీరందరికీ భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులకు చెప్పారు. మరికొన్ని గ్రామాలకు వెళ్లేందుకు వరద నీరు రహదారులపై బిరబిరా పారుతున్నా ప్రాణాలను పణంగా పెట్టి గ్రామాలకు వెళుతున్నారు. ఉప్పొంగుతున్న వరదల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి, భాస్కర్లు ముందుకు నడుస్తూ అక్కడ ఉన్నవారి సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని చెబుతున్నారు. వరద తగ్గిన అనంతరం ఇక్కడ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు వివరించి మీ సమస్యలు పరిష్కరిస్తానని ముంపు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ స్థానిక రాజేంద్ర నగర్లో శ్రీ గణేష్ సాయి మందిరంలో గౌరవ పౌర్ణమి వేడుకలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ గణేష్ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఉదయం కాకడ హారతి, గణేష్, దత్తాత్రేయ స్వామి, చక్ర సహిత లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. శ్రీ గణేష్ సాయి మందిరంలో బాబావారిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, గొర్రెల సురేష్, నగర ప్రముఖుడు చలుమూరు శ్రీనివాస్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ తరపున నక్కా చిట్టిబాబు, వెలిగట్ల పాండురంగారావు, పడుచూరి పెదనాగేశ్వరుడు, చక్కా నరసింహారావు, పెతాని మోహన్ తదితరులు స్వాగతం పలికారు. బాబావారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ అందరూ గురువును ఖచ్చితంగా పూజించాలని గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, బాబా దయతో అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతో అన్నదానం చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ మేడిశెట్టి మూర్తి, బండారు శ్రీను, ఇంటి శ్రీను, జొన్నాడ అప్పారావు, కర్రి గోపి, కాలిపు శేఖర్, కోడి శివప్రసాద్, బవిరిశెట్టి సత్యరాజకుమార్, మంగళి దుర్గారావు, ఆకుల వీర్రాజు, నక్కా దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కూడా బాగుండాలని, గురువుని గౌరవించాలని. ఎప్పుడైనా సరే జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మనకి ఈ జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు. ఆ గురువులందరినీ కూడా తలిచే రోజు. మరి అనేక చోట్ల ఈ రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాజేంద్ర నగర్లోని పెద్దలు చిట్టుబాబు గారు, అలాగే యువ నాయకులు దేవి గారు, అలాగే ఒక కమిటీ సభ్యులు రవణ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. దేవుడి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, ఈ ఎన్డీఏ కూటమి పైన ఉండాలని, దినదిన వారి యొక్క ఆశీర్వచనలు ఉండాలి. అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం కూడా రావడం జరుగుతుంది. సాయంత్రం భజన కార్యక్రమం కూడా తలపెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే షిరిడిలో సాయిబాబా గారి విగ్రహానికి ఉడుకాలికి చిన్న పుట్టుమచ్చ ఉంటుంది. అలాగే ఈ బాబా గారి కూడా కాళ్ళలో చిన్న పుట్టుమచ్చ కూడా ఉందని చెప్పి చాలామంది భక్తులకు తెలుసు. మరి దాని మీద ఏంటంటే ఇక్కడికి విశేషంగా కూడా భక్తులు రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గుడికి సహాయ సహకారాలు అందించిన ప్రతి భక్తులకి కూడా, ప్రతి దాతకి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞత. అలాగే విగ్రహంలో కూడా ప్రత్యేకత ఉన్నది కాబట్టి జనం, ప్రజలు, భక్తులు ఎక్కువగా రావడం,
స్వామివారిని ముక్కుకోవడం జరుగుతుంది. అన్నీ బాగా జరుగుతుంది. ఇంతవరకు ఈ భక్తులు సహకరించి నడిపినందుకు వారందరూ కూడా ఈ నెల 23న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకున్న చిరంజీవి పిలుపునిచ్చారు. ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులకు, లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున సాయంత్రం 6 గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురంలో సత్కరించుటకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని రాజమండ్రి గోకవరం బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గర జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకున్న చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గల పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో గల ఎస్సీ ఎస్టీ నాయకులు జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకులు తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, మోతా నాగలక్ష్మి, తూలూరి రఫాయిలు, తలారి జార్జ్, అజ్రపు రమేష్, ఉల్లా రవి, టియేసు, బయ్యా సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీలు ఎంతమైతే ఉన్నారో వారందరికీ కూడా రాజ్యసభ సభ్యులకు కూడా సన్మానం 23వ తారీఖున ఐలాపురంలో విజయవాడలో ఏర్పాటు చేయబడింది. ఆ సందర్భంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇన్విటేషన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందే. అందరూ కూడా ఎస్ఎస్టీ సామాజికవేత్తలు, అంబేద్కరిస్టులు అందరూ కూడా వచ్చి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని అభినందన సభ ఏర్పాటు చేయబడింది కాబట్టి అభినందించవలసిందిగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కోరటం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని, మన బడుగు బలహీన వర్గాలకి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి శ్రీరామనగర్ సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీరామనగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయిబాబా వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చన జరపబడినవి. అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబావారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఆర్ వెంకటేశ్వరరావు, ఏవివి రమణ, ఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆర్ సత్యనారాయణమూర్తి, పివివి వరప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దత్తసాయి మందిరంలో పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి విశేష పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బాబావారిని విశేషంగా పూలమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి తుమ్మలావ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తుమ్మలావ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు ఉచిత పంచామృతాభిషేకం చేశారు. 8 గంటలకు శ్రీ సత్యవ్రతాలు జరిగాయి. అనంతరం బాబా భజన అన్నదానం జరిగాయి. పంచామృత అభిషేకాలు జరిగాయండి. తర్వాత సాయి సత్యవ్రతములు కూడా జరిగాయి. మధ్యాహ్నం బాబా గారికి అఖండ భజన, సాయంత్రం పూలపల్లకి ఊరేగింపు మొదలు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈరోజు వర్షం అయినప్పుడు కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి మా ఆలయానికి వచ్చి బాబాని దర్శనం చేసుకున్నారు. మరి బాబా గారి యొక్క లీలలు అందరికీ పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజ్. స్మార్ట్ యోగా నూతన కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్మార్ట్ యోగా సభ్యులు యోగా గురువు బిక్కిన శివను సన్మానించారు. స్మార్ట్ యోగా నూతన కేంద్రం తెలక్ రోడ్లో ఉంది. స్మార్ట్ యోగా 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు జిఎస్ భాస్కర్, గంగాభవాని, సుబ్రహ్మణ్యం, రమేష్, అత్తిలి రాజు, సర్వారాయుడు తదితరులు పాల్గొన్నారు. యోగా గురువు శివ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని తెలియజేశారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఈరోజు మన మీదకి దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటిని అన్నిటిని ఎదుర్కోవడానికి ఏకైక చిట్కా సింపుల్గా ఏదైనా ఉందంటే అది యోగా మార్గమే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా యోగా చేసి మన డైలీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి ఒక్కరితోని యోగా చేయించండి, ప్రతి ఒక్కరూ కూడా. రాజమండ్రి శ్రీ గోశాడ గోసాయి మఠంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక పుష్కరాల రేవులోని శ్రీ గోశాడ గోసాయి మఠంలో ఆదివారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణిశర్మ, బ్రహ్మశ్రీ బోండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్, సిద్ధాంతి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో తారకేశ్వరరావు హాజరయ్యారు. సిద్ధాంతి శిష్య బృందం వక్కలగడ్డ త్రిమూర్తులు, ఏ రవి, లాయర్స్ ధర్మారావు, శ్రీనివాస్, అల్లంకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్ధాంతి చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈశ్వరేకం సర్వభూతానాం దామిహ భక్తయేష్మియం ఓం శ్రీ మే కోడాడ ఘోషాశిష్య దేవతా నమః దివ్యశ్రీ చందనం ప్రయామి ఓం గంధత్వారాం దాదశాం చుష్టాం కృష్ణే ఈశ్వరేకం సర్వభూతానాం దామిహ భక్తయేష్మియం ఓం శ్రీ కోడాడ ఘోషాశిష్య దేవతా మాయ సర్వాణి యజామహే ముచ్యవే స్వాహా ముచ్యవే స్వాహా सर्वान्नस्य आयुर्वर मनस्संकल्प काम्य कुटुंबानां आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహానికి గురు పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు భక్తుల సమక్షంలో విశేషంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు జేవివి ఎస్ఎన్ఎస్ శర్మ బాబావారికి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వంగల చంద్రశేఖర్, రేకాడి విశ్వతేజ కుమార్, జాయింట్ సెక్రటరీ గొబ్బల లోకేష్, కాసాని రమణ, కర్రి మహేంద్ర వర్మ, కొండిశెట్టి రామకృష్ణ, గోటాల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి పూజలు నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో
గురు పౌర్ణమి సందర్భంగా రాజగురు ఆగమాచార్య మంత్ర కళానిధి కీర్తిశేషులు డాక్టర్ మారేపల్లి రామవిశ్వేశ్వర శర్మ జాంపండు మాస్టారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శిష్య బృందం అందరూ కలిసి గురు పూజోత్సవం జరుపుకుని అన్న సమారాధన చేయడం జరిగింది. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర గురు పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులైన మారేపల్లి రామవీరేశ్వర శర్మ గారు జాంపండు మాస్టర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శిష్య బృందం అందరిచే అన్న సమారాధన నిర్వహించడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన యంత్రాంగం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు. ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నామమాత్రమే, నిరాశతో ఓటు వేయకుండా ఇంటి బుక్కం పట్టిన పలువురు ఓటర్లు. అన్నదేవరపేట గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పి ప్రశాంతి, పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలని ఆదేశం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.